ఇప్పుడు చాలా మందిలో కాన్స్టిపేషన్ కనిపిస్తోంది సార్. ఎస్. కాన్స్టిపేషన్, ఐబిఎస్ ఇట్లాంటివి చాలా కామన్ అయిపోయినాయి. ఎవరిని అడిగినా గ్యాస్ ప్రాబ్లం అంటారు, లేదంటే అసిడిటీ అంటారు, లేదంటే మోషన్స్ రిలేటెడ్ ఇష్యూ అంటారు. అంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో కానీ, అట్లాగే పైల్స్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో కానీ ఈ కోలోరెక్టల్ క్యాన్సర్స్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఏమైనా ఉంటుందా? ఎగ్జాక్ట్లీ అట్లా లేవు. పైల్స్ పేషెంట్ డిఫరెంట్ బికాస్ దట్ ఈస్ హిమోరాయిడ్స్ పైల్స్ ప్రాబ్లం. బట్ అదర్ ఇంపార్టెంట్ ఇష్యూ ఈజ్ క్రానిక్ కాన్స్టిపేషన్. అంటే మోషన్ చాలా ఎక్కువ ఏళ్లుగా వాళ్ళ కాన్స్టిపేషన్ ఉంటే, సో మోర్ దెన్ 10 years 20 years ప్రొలాంగ్ కాన్స్టిపేషన్ ఉంది, అది ఒకటి. సెకండ్ ఈజ్ అల్టర్నేట్ డైరియా అండ్ కాన్స్టిపేషన్. అంటే ఒక 1-2 months డైరియా ఉంటుంది, మళ్ళీ 1-2 months కాన్స్టిపేషన్ ఉంటుంది, మళ్ళీ 1-2 months డైరియా ఉంటుంది. అట్లా కేసెస్కి రిస్క్ ఎక్కువ. థర్డ్ పిఆర్ బ్లీడింగ్, అంటే మోషన్కి కొద్దిగా బ్లడ్ రావచ్చు, ఆర్ ఒక డార్క్ స్టిక్ ఉండొచ్చు మోషన్లో. అట్లా ఉంటే, ఆర్ బ్లాక్ కలర్డ్ స్టూల్ అట్లా ఉంటే, సమ్వేర్ దేర్ ఇస్ అ ట్యూమర్ ఆర్ ప్రాబబ్లీ ఇట్ ఈస్ బ్లీడింగ్ ఇన్సైడ్ అండ్ దట్ ఈస్ కాజింగ్ డార్క్ కలర్డ్ ఆర్ అల్టర్డ్ కలర్డ్ స్టూల్. సో ఇవన్నీ 3-4 థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్ వెన్ యూ గో ఫర్ defecation. But more important, that is dehydration. Manam now, frankly, you tell me how many liters of water we drink. Hardly 1 or 2 liters, but actually our requirement is more than 2.5 liters. So that is one causing constipation problem. Second, our food habits, as already discussed. We are eating very low ఫైబర్ డైట్. అంటే మన హై ఫైబర్ డైట్ ఉండాలి. మన కూరగాయ, వెజిటేబుల్స్, సలాడ్స్, స్ప్రౌట్స్ ఎక్కువ ఉండాలి. బట్ హార్డ్లీ వీ ఈట్ దాట్. వీ ఈట్ ఓన్లీ డైరెక్ట్ చపాతీ, రోటీ, రైస్ ఆర్ బ్రెడ్, ఆల్ దీస్ థింగ్స్. సో ఆల్ ఆర్ హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్ అండ్ జీరో ఫైబర్. దట్ కాజెస్ కాన్స్టిపేషన్. సో ఇఫ్ యూ డ్రింక్ మోర్ వాటర్, రెగ్యులర్గా మన మోర్ ఆఫ్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, సలాడ్స్ తింటే ఆటోమేటిక్ కాన్స్టిపేషన్ తక్కువ ఉంటుంది అండ్ ఛాన్సెస్ ఆఫ్ కోలోరెక్టల్ క్యాన్సర్ ఆల్సో విల్ బి రిడ్యూస్డ్. ఓకే, మెయిన్ థింగ్ మళ్ళీ ఆ ఫుడ్ హ్యాబిట్స్ ని కంట్రోల్ చేయడం వల్ల కాన్స్టిపేషన్ ని మనం కంట్రోల్ చేసుకుంటూ ఇది. సో ఐబిఎస్ అన్నా కూడా ఇదే కదా మీరు అన్నది, మోషన్స్ ఒకసారి, కాన్స్టిపేషన్ ఒకసారి. ఐబిఎస్ ఇస్ డిఫరెంట్, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్. దట్ ఈస్ నాట్ రిలేటెడ్ విత్ క్యాన్సర్, బట్ దట్ ఈస్ ఒక ఇండైజెషన్, లేకపోతే గ్లూటెన్ సెన్సిటివిటీ, ఆర్ కొద్దిగా స్ట్రెస్, పర్సనాలిటీకి కొద్దిగా డైరియా ఎక్కువ ఉంటుంది. అది డిఫరెంట్ ఇష్యూ. సార్, మీరు చాలా మంది పేషెంట్స్ ని చూసుంటారు ఇప్పటి వరకు. కొన్ని దాదాపు 15 years 20 years గా మీరు ప్రాక్టీస్ లో ఉన్నారు కాబట్టి, సో చాలా మంది పేషెంట్స్ చూసుంటారు. అందులో మీకు ఏమైనా అంటే కోలోరెక్టల్ రిలేటెడ్ అంటున్నాను, మనం టాపిక్ ఇదే మాట్లాడుతున్నాం కాబట్టి మీరు అనేక కేసెస్ కలిపి బుక్ రాశారు. సో అందులో మీరు కోలోరెక్టల్ క్యాన్సర్ రిలేటెడ్ పేషెంట్ ఎవరైనా, అంటే సమ్ టిపికల్ పేషెంట్ అని అనిపించిన వాళ్ళు ఉన్నారు? కోలోరెక్టల్ క్యాన్సర్ లో భయం ఇంకొకటి మన సొసైటీలో ఈజ్ ఈ బ్యాగ్ కొలాస్టమీ, స్టోమా పెట్ట. సపోజ్ ద రెక్టల్ ట్యూమర్ ఈజ్ వెరీ లో అండ్ అక్కడ మనం కట్ చేసి జాయింట్ చేయడానికి అనస్టమోసిస్ కి ప్లేస్ లేదు, అట్లా ఉంటే ఈ కట్ చేసిన తర్వాత పేషెంట్ కి పర్మనెంట్ ఇక్కడ కొలాస్టమీ, స్టోమా బ్యాగ్ వస్తుంది. అంటే దే విల్ నాట్ పాస్ న్యాచురలీ లైక్ అస్, దే విల్ హ్యావ్ అ బ్యాగ్. వాళ్ళ ఇక్కడ నుంచి మోషన్ బయట వస్తుంది. దెర్ విల్ బి అ బ్యాగ్ విచ్ విల్ బి అండర్ ద క్లోత్స్. సో ఆ బ్యాగ్ ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి. క్లీన్ చేయాలి. అటెండర్స్ కి ఎక్కువ ప్రాబ్లం. ఇనిషియల్ అటెండర్స్ కి ప్రాబ్లం, పేషెంట్ కి కూడా ప్రాబ్లం. అండ్ ఇట్ ఈస్ లైక్ స్టిగ్మా ఇన్ ద సొసైటీ. అంటే బయట దే కెనాట్ గో, సోషల్ లైఫ్ చాలా తగ్గిపోతుంది. అక్కడ ఫ్రెండ్స్ దగ్గర పోవాలి, ఆర్ ఫంక్షన్, ఫ్యామిలీ ఫంక్షన్, పెండ్లికి పోవాలంటే డిఫికల్ట్. బికాస్ ఎనీ టైమ్ ఇట్ క్యాన్ కమ్ అవుట్, స్మెల్ వస్తుంది అండ్ ఇట్స్ లిటిల్ డిఫికల్ట్ టు మేనేజ్. సో ఐ రిమెంబర్ వన్ పేషెంట్ ఫ్రమ్ Nigeria. She is Olympic player. She is Olympic player and she is very influential in Nigeria. Around 40 years age, she got detected with the rectal cancer. Rectal cancer వచ్చింది. Okay. And it was very low, around 3 to 4 centimeters from anal verge. So అన్ని అక్కడ they all told that ఆపరేషన్ చేస్తే మీకు పర్మనెంట్ గా ఇక్కడ కొలాస్టమీ వస్తుంది, లైఫ్ లాంగ్ మీకు మోషన్ బ్యాగ్ లో వస్తుంది. అండ్ షీ వాజ్ వెరీ పవర్ఫుల్ player and lot of connections and VIP kind of thing, and
ఒలింపిక్ మెడలిస్ట్ అండ్ ఆల్. సో స్ట్రోమా పెట్టుకొని వెళ్ళలేదు. So so then they reached out to us. Then we told that yes, now a good thing is now our medical technology is also developing. So initially those cases ekkada manam compulsory stoma avasar padutundi atla cases ki kuda now with robotic surgery or advanced laparoscopic surgery or new staplers, circular stapler, double stapler technique dwara we can safely take out the tumor. At the same time we can join the sphincter ante mana rectal sphincter ki migitana colon peg ki attach chesi without disturbing the sphincter patient can pass naturally without having a stoma. వచ్చా లోపలనే పెట్టేస్తారు. లోపల- ఇట్స్ లైక్ అన్ ఇంప్లాంట్ సార్? It is not like implant but అది ఒక వేరే టెక్నాలజీ. దాంట్లో we preserve the sphincter, that is called as sphincter preservation technology. సో మనకు మార్జిన్ తీసుకొని ట్యూమర్ కూడా కట్ చేయాలి. అట్ ద సేమ్ టైం రెక్టల్ పార్ట్ మనం మిగతా కోలాన్ కి అనస్టమోసిస్ చేయాలి. సో వి డిడ్ దట్ సర్జరీ ఫర్ హర్ అండ్ షీ వాజ్ వెరీ హ్యాపీ అండ్ షీ వెంట్ బ్యాక్ విత్ ద పేషెంట్ హూ కేమ్ విత్ డిస్పేర్, ఇప్పుడు ఎట్లా అవుతుంది ఏమవుతుంది. అండ్ చాలా మంది పేషెంట్స్ దే వోంట్ రెడీ టు డూ సర్జరీ. అండ్ సరే నేను అట్లని బతుకుంటా, ఏదైతే నేను ఐ విల్ యాక్సెప్ట్, I will go like that, but I cannot have this. అట్లా చెప్పేసి they will not do surgery or they will not do treatment. But స్ట్రోమా భయంతోనే చేయించుకోవాలి. సో ఇప్పుడు మన అలాంటి కేసెస్ కి అడ్వాన్స్ రోబోటిక్ సర్జరీ, అడ్వాన్స్ డబుల్ స్టెప్లర్ టెక్నిక్, సెంటినల్ నోడ్ మ్యాపింగ్, దాంతో we can now preserve the natural passage of the patients and they can live happy. సో అట్లా చాలా ఉన్నాయి కేసెస్, బట్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద కేస్ నాకు గుర్తొచ్చింది.